రాచమల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిన్ననే సెబ్ ఏదైతే కీలకమైనటువంటిది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటిది మద్యం బెల్ట్ షాపులు నడవనీయకుండా లేదా అక్రమ మద్యం తరలిపోకుండా పెట్టినటువంటి వ్యవస్థ ఒకళ్ళని అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం వాళ్ళని బెదిరించినటువంటి సంఘటన గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దాంట్లో ఇంకొక మలుపు తిరిగింది. ఎస్పీ అమ్మమొగుడికి చెప్పుకొని ఎస్సీబీ అధికారులపై చేసిన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టు పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 3 బాటిళ్ల కంటే ఎక్కువ మద్యం తీసుకుంటే నేరంగా పరిగణించి కేసు పెట్టడం తప్పన్నది నా ఉద్దేశం. దానిపై నిన్న మాట్లాడిన దానికి ఈ రోజుకి ఏ మార్పు లేదు. ఆ చట్టమే తప్పు, దాన్ని సవరించాలి. అది పేద ప్రజలను మద్యం ప్రియులను అసౌకర్యానికి గురి చేస్తుంది అని ప్రకటించారు. అదేందో పేద ప్రజలు 3 బాటిళ్ల కంటే ఎక్కువ తాగేస్తారా? తాగాలని కోరుకుంటున్నారా అయినా? ఇంకోటి ఒక ఏదో పని ఒక మాట మాట్లాడేశారు, బూతులు తిట్టేశారు. 3 బాటిళ్ల కంటే ఎక్కువ ఎందుకు ఒక సామాన్యుడికి అవసరం? ఏ పార్టీనో చేసుకునేటువంటి వాళ్ళకి అవసరం. బార్కి వెళ్ళి తాగు అక్కడ, లేదా ఎవరికాళ్ళు ఒక్కొక్క బాటిల్ తెప్పించుకో. 3 బాటిళ్ల కంటే ఎక్కువ తెస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో సంథింగ్ జరుగుతుంది అన్నటువంటి విషయం. లేదు జగన్ గారి దగ్గరికి వెళ్ళి గలు సార్ ఓ 50 బాటిల్, ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళు సార్, పేదవాళ్ళు ఊరికనే మందు తాగుతారు సార్, ఓ 50 బాటిల్ తాగుతారు ఇద్దామని చెప్పి అడగండి. లేకపోతే 10 బాటిల్ తాగేదాకా పర్మిషన్ ఇవ్వమని అడగండి. కానీ దానికి అధికారులు తిడితే ఏంటి ప్రయోజనం? వైసీపీ పరువు తీస్తున్నది ఎట్లాంటి ఎమ్మెల్యేలు కదా.